జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, నేను మన తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఒక అర్చకులు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇది ఏంటంటే నామాలు పెట్టుకుని అంటే మనం వద్ద పుండ్రం పెట్టుకుంటాం కదా, తిరుమల శ్రీచరణం దాచుకునేది అదనమాట. ఈ పెట్టి నాకు వారు గిఫ్ట్గా ఇచ్చారు తిరుమలలో. దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఇవి చూపిస్తున్నాను. ఇదేంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్ళండి. నేను ఇంకొక వీడియో చేస్తాను. ఏంటంటే, నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తాను, నేను ఏ వస్తువులు తీసుకెళ్తాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ ఇదే రోజు వీడియో రికార్డ్ చేస్తాను. అది రేపు వెళ్ళిన వీడియో వస్తే చూడండి. ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నాను అంటే, నేను ఇలాంటి వీడియోలు చేయకపోతే నన్ను గురువుని చేసేస్తానో నాకు భయం వేస్తుంది. ఏదో 2-3 వీడియోలు సమాచారం గురించి తీగానే ఆ గురువు గారు అన్ని గారు అని చెప్పేసి నాకు మెయిల్ చేసి మెసేజ్ చేసి కామెంట్ పెడుతుంటే నాకు నచ్చట్లేదు. నేను గురువుని కాను, నాకు ఏం తెలియదు. నాకు తెలిసింది ఏదో నాకు తెలిసింది నేను సమాచారం గురించి కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా. అంతే తప్ప నేను గురువుని అయిపోవాలని కాదు, నేను గురువుని కూడా కాను. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కొంచెం నేను గురువుని కాను, నాకు గురువుని కాదురా బాబు, నేను నార్మల్ మనిషిని అని నాకు గుర్తు చేయడం కోసం ఇలాంటి వీడియోలు చూస్తే కొందరికి కూడా అరే వీడు కూడా మనలాంటి మనిషేరా బాబు అని నార్మల్ అవుతారనే ఉద్దేశంతోనే ఇది. లేదంటే సమాచారం గురించి చెప్పగానే వీళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉంటారని అనుకుంటారేమో అని ఒక ఇది. అంతకుమించి ఏం కాదు. నేను ఎవరితో మాట్లాడలేనంత దూరంగా ఉండను. నేను అందరితో మాట్లాడతాను. నాకు మెయిల్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ కాల్ చేయండి. మీకు అభిప్రాయాలు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. సో ఇది విషయం తప్ప నన్ను ఏదో చేసి దూరం చేయకండి. నేను అందరితో మాట్లాడుతూ ఒక నార్మల్ పీపుల్ని. సో అప్పుడు ఏదో అయిపోయిందని కాదు, బట్ కాకపోతే సింపుల్ లైఫ్ స్టైల్ అంటే కేవలం సమాచారం గురించే వీడియోలు చేసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకునే వాళ్ళైతే సరికాదని చెప్తాను. ఎందుకంటే నేను అన్నీ నా లైఫ్ స్టైల్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే గురువుని అయిపోతానేమో భయం అనమాట. అందుకని ఏం కాదు. సరే, వీడియోలు ఎంత అవుతుంది. ఈ వీడియో ఏంటంటే ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి ఉంటాయని చెప్పాను. ఇది ఇలాంటివి మనకి చెక్క బాక్సులు ఉంటాయండి. చెక్క బాక్సులు మీకు కావాలంటే ఆన్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో కూడా ఉంటే మీకు పక్కన ఫోటో వేస్తున్నాను. ఇట్లా ఉంటాయి చెక్క బాక్సులు. ఇది నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళు ఇవ్వకముందు ఏంటంటే, నేను వీడియో చేస్తానని చెప్పాను. దాంట్లో ఇవే ఇలాగే తీసుకెళ్ళేవాడు అనమాట. నా తిరుమల శ్రీచూర్ణము ఇట్లా పెట్టుకునేవాడిని. ఇట్లా పెట్టుకొని తర్వాత ఈ నామం పెట్టే పుల్లలు ఉన్నాయి కదా, వీటితో తీసుకెళ్ళేవాడిని అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే చూపిస్తా. నేను ఎప్పుడు దేంతో పెట్టుకుంటానో నాకే తెలియదండి బాబు. ఈ నామం పెట్టుకొని టైమ్ ఆర్ డిపెండ్. ఇది దీనివల్ల ఇది మొత్తం కలర్ అయిపోతుంది. ఇది సరే, ఇది ఒక బాక్స్ కదా, ఈ బాక్స్. సో ఇది ఏంటి అంటే ఇది శ్రీచూర్ణం. మనకి ఇది పౌడర్ అనమాట. ఓకే, దీంట్లో నేను పచ్చకర్పూరం స్వామివారికి పెట్టిన పచ్చకర్పూరం ఇందే వేసుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది. కానీ అంటే వెంకటేశ్వరస్వామికి నామం పెడతాను కదా, అది తీసి ఇందే వేసుకుంటాను. సో తర్వాత ఇది కూడా శ్రీచూర్ణము. ఇది కణికిలా ఉంటుంది అనమాట. సో ఇది తిరుమను. ఓకే, ఇది తిరుమను. అండ్ ఇందులో సపేద పౌడర్ అని ఇంకోటి ఉంటుంది అనమాట, నామం పొడి. ఇది తిరుమలలో మాత్రమే దొరుకుతుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది తిరుమలలో మాత్రమే దొరికే నామం పొడి అనమాట. సరే, ఓకేనా. ఈ ప్యాకెట్ ఒకటి 10 రూపాయలు. ఇది నాకు చాలా రోజులు వచ్చేస్తుంది. చాలా రోజులు వస్తుంది. ఇది ఒక్క ప్యాకెట్ అయితే నాకు ఒక నెలకి మించి వస్తుంది. ఇది చిన్నది వేసుకుంటే గమ్ములా ఉంటుంది అనమాట. డే మొత్తం మనం తెల్లగానే ఉంటుంది. బట్ ఇది శ్రీచూర్ణం కణికలు ఉంటాయి కదా, శుద్ధ ముక్కలు లాంటివి. అవేమవుతాయి అంటే ఆ శ్రీచూర్ణం కణికలు ఆరితే పడిపోద్ది, అంటే రాలిపోద్ది. ఇది రాలదు. ఇదంతా తిక్కుకు పెడితే అలాగే ఉంటుంది, గమ్ము టైప్లా ఉంటుంది. బట్ గమ్ము కాదు. ఇది మనకి తిరుమలలో నామం పెడతారు కదా, ఐడియా ఉందా మీకు? అలాంటి పొడి అనమాట ఇది తిరుమలలోనే దొరుకుతుంది. అది కూడా ఒకే ఒక షాప్లో దొరుకుతుంది. తిరుమల మీ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం తిరిగినా ఇది దొరకదు, ఒకే షాప్లో దొరుకుతుంది. సో బట్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయి. ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ పెద్ద లెంత్ అయిపోద్ది వీడియో. బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, బ్యాక్ సైడ్ ఆ గుడి లైన్లో చివరి షాప్లో దొరుకుతుంది. ఒకసారి అడగండి. నామం పెట్టుకుని పొడి అంటే చెప్తారు. తిరుమలలో మాత్రమే దొరుకుతుంది ఇది. ఓకే, ఇవి నేను మన తిరుమల వెళ్ళినప్పుడు 4 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఈ పొడిని తర్వాత తిరుమని ఉంటాయి కదా తెల్లగడ్డలు, అవి 2 దంచి పొడి చేసి ఆ గడ్డని చిదిపి నేను జల్లించి దీంట్లో పోసాను అన్నమాట, మెత్తగా ఉండడం కోసం. ఓకే, ఇది నెక్స్ట్. ఇది వారు ఇచ్చిన బాక్స్లో వారు వేరే ఇచ్చారు. బట్ నేను మాత్రం ఇవి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీరు వెళ్ళినప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. వారు ఇచ్చింది ఇది. ఓకే, ఇది నామం పెట్టుకునేది స్టిక్. ఇది నేను మొన్న చెప్పాను తిరుమలలో కొన్నాను 2 అలాగని. ఒకటి ఇందులో పెట్టుకున్నాను. సో ఇది ఒకటి. సో తర్వాత ఇది కొబ్బరి చీపురు పుల్లలు అనమాట. దీన్ని చూస్తుంటే నాకు సామెత గుర్తు వస్తుందన్నమాట, చింత చచ్చినా పులుపు సావదని. ఎన్ని నామం పెట్టుకునే పుల్లలు ఉన్నా, ఎన్ని ఉండినా సరే ఈ కొబ్బరి చీపురు పుల్ల అంత కంఫర్ట్గా కన్వీనియంట్గా అంటారు కదా. సో అలా ఈ కొబ్బరి చీపురు పుల్లతో నామం పెట్టుకున్నంత కంఫర్ట్ వాటితో ఉండట్లేదు. అవి ఎందుకో ఇది స్ట్రైట్గా ఉంది, అది స్ట్రైట్గా ఉంది, ఇది వంగట్లేదు చూసారా. అయినా ఇంత నామం పెట్టుకుంటే బాగా వస్తుంది. దాంతో రావట్లేదు. అవన్నీ కదా కాపర్వే, దాంతో రావట్లేదు.
సో ఇదేమో రెడ్ కలర్ పెట్టుకోవడానికి, అదేమో తెలుపుది పెట్టుకోవడానికి. సో తర్వాత చిన్ని బుల్లి అద్దం, ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది దాంట్లోనే. ఓకే, బుల్లి అద్దం ఇది, ఇదే విషయం. ఇంతే, ఇవి నేను బయటికి తీసుకెళ్ళేవి. ఇవి నా దగ్గర బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటాను మ్యాక్సిమం. ఇదిగో ఈ బ్యాగ్లో ఏమున్నాయి అని చెబుతూ ఒక వీడియో చేశాను, అది మేబీ రేపు ఎల్లుండో అప్లోడ్ చేస్తాను చూడండి. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లే వస్తువులన్నీ ఈ బ్యాగ్లో ఉంటాయి అనమాట. సో కాబట్టి ఈ బ్యాగ్లో నేను సైడ్ పెట్టేసుకుంటాను అనమాట ఇవి రెండు. అలాగే ఈ అద్దము, అలాగే ఇది ఇది ఈ పుల్లలో ఏదో 2 తీసుకెళ్తాయి. ఇది అదని కాదు కానీ అప్పుడు ఏది ఉంటే అది. ఓకే, ఇవన్నమాట. ఇది ఇలాంటి బాక్స్ కావాలి, ఒక రమ్మన్నా అడిగారనమాట. ఇలాంటి వీడియో చేయాల్సిన అవసరం లేదనిపించింది, బట్ యూజ్ అవుతుందేమో అని ఇది బాక్స్ కావాలితే ఇలాంటి బాక్స్లో పెట్టుకోండి. నాకు ఎంతవరకు బహుమతికి ఇచ్చారు, మీరు బాక్స్ కొనుక్కోండి. లేదనుకుంటే చెక్కవి దొరుకుతాయి, చెక్కాట్లో ఇవి తీసుకోండి. ఇదనమాట విషయము. బాక్స్ అయితే చాలా వెయిట్ ఉంది, ఇది చాలా బరువుగా ఉంది. ఇది బ్యాగ్లో పెట్టితే ఒకసారి బరువు అవుద్దని చెప్పేసి నేను డబ్బాల వరకు తీసుకెళ్తూ ఉంటాను. నేనైతే చెప్పాను కదా, ఒక్కొక్కసారి నేను ఇందులోనే వాడతాను, ఇలానే వాడతాను అని ఏముండదు. ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా తీసుకెళ్ళిపోతుంటాను. సో మీరు ఎలా బాగుంది, ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మీరు చూసుకొని తీసుకెళ్ళండి. సో ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే, జస్ట్ మీకు ఏమైనా ఐడియా ఉంటుంది కదా. సో ఇలాంటివి చూపించినప్పుడు ఏమవుతుందంటే, నా ఐడియా మీరు ఫాలో అవుతారు కదా, మీరు కొత్త యూనిక్ ఐడియాలతో మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు తిరునామం పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా బాగా తీసుకెళ్తారు అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ. ఆజ్ఞాత్మకంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లేలో వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.